హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో ఏపీడిఎస్సి 2025కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చినటువంటి 2 షిఫ్ట్ పేపర్లు కూడా సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో భాగంగా మనం టీజీటీ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే టీజీటీ సిలబస్ మన స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. అంతేకాకుండా టీజీటీ సిలబస్లో ఎక్కువగా ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఆ పేపర్లు సాల్వ్ చేస్తే మనకి స్కూల్ అసిస్టెంట్లో ఒకవేళ ఇంటర్మీడియట్ సిలబస్లోనే చాలామంది కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కాబట్టి దాని రిలేటెడ్గా ప్రాక్టీస్ అవుతుందని చెప్పి నేను టీజీటీ పేపర్లు కూడా సొల్యూషన్ చేస్తున్నానండి. అయితే మీరు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఉంది. నాకు ఏమీ లేదండి, జస్ట్ నేను చేసేటటువంటి ఈ వీడియోస్ మీద మీ యొక్క సలహాలని, సజెషన్స్ని, ఈ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో కావాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను. ఖచ్చితంగా ఆ కామెంట్స్ బట్టే నా యొక్క ఈ వీడియోస్లో ఏదైనా సరే చేంజెస్ ఉంటే వాటిని నేను సరిదిద్దుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ కూడా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోస్ని కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత కొత్త విషయాన్ని నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇందులో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. So a bag contains 50 balls numbered 1 to 50. Now the balls which are multiple of 12 are removed from the bag. Find the probability of get a ball which is a factor of 12. అంటే ఒక బ్యాగులో 1 నుంచి 50 వరకు నెంబర్లు అనేవి రాసి ఉన్నాయి. అయితే ఇందులో 12 యొక్క మల్టిపుల్స్, అంటే 12 యొక్క మల్టిపుల్స్ అంటే దాని అర్థం ఏంటండి? 12 యొక్క గుణిజాలు. క్లియర్? మల్టిపుల్స్ని వాడు రిమూవ్ చేయమంటున్నారు. ఎప్పుడైతే రిమూవ్ చేయమంటున్నారో మనకి 12 యొక్క మల్టిపుల్స్ అంటే మనకి ఏమవుతుంది? 12 ఒకట్ల 12, 12 రెళ్ళు 24, 12 మూళ్ళు 36, 12 నాళ్ళు 48. ఎందుకంటే 1 నుంచి 50 కాబట్టి. అంటే ఈ 4 నెంబర్స్ని ఇందులో నుంచి రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే ఈ 4 నెంబర్స్ ఇందులో నుంచి రిమూవ్ చేయాలని మనం అనుకుంటున్నామో, సో మనకి ఓవరాల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 50. 50లో నుంచి నాకు 4 నెంబర్స్ రిమూవ్ చేస్తే ఇప్పుడు నాకు ఎన్ని ఉంటుందండి? ఈ బ్యాగ్లో నెంబర్స్ ఓన్లీ 46 నెంబర్సే ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒక బాల్ని తీయాలంటే ఈ 46 నెంబర్స్ నుంచే తీయాలి. ఇప్పుడు క్వశ్చన్లు ఏమంటున్నాడంటే, ఈ విధంగా మీరు తీసేటటువంటి దాంట్లో 12 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే మనకి ఏంటి? ఫ్యాక్టర్ ఆఫ్ 12 లేదా కారణాంకాలు. క్లియర్? సో ఇప్పుడు చెప్పండి, 12 యొక్క ఫ్యాక్టర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందండి? 1. అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో చూద్దాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఖ్యకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇచ్చిన సంఖ్యను ఎప్పుడూ కూడా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. కాబట్టి దీన్ని రాస్తే నేను రాయొచ్చు 2² × 3^1. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాకు కావాలి అంటే దీనికోసం మనం ఏమీ చేయనవసరం లేదండి. ఇక్కడ ఎంతైతే ఎక్స్పోనెన్షియల్ ఉందో దానికి 1 కలపండి, అంటే 2 + 1. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉన్నదానికి 1 కలపండి, 1 + 1. ఇలా వచ్చిన దానికి ప్రొడక్ట్ చేయండి. కాబట్టి 2 + 1 అంటే 3, 2 3 రెళ్ళు అంతేండి 6. అంటే నాకు 12 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతున్నాయండి? 6 అవుతున్నాయి. ఏంటవి? 1, 2, 3, 4, 6, 12. క్లియర్? అయితే ఇందులో ఆల్రెడీ మనం 12 అనే దాన్ని 12 యొక్క మల్టిపుల్స్ రిమూవ్ చేసాం కాబట్టి ఇంకా నాకు 12 అనే నెంబర్ ఇందులో ఉండదు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటున్నాయండి? 5 మాత్రమే ఉంటున్నాయి. అంటే 1, 2, 3, 4, 6 ఏదైనా ఇందులో నుంచి ఒక బాల్ తీస్తే నాకు అది ఏమవుతుంది? 12 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కావాలంటే, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే అనుకూల ఫలితాలపై మొత్తం ఫలితాలు. ఇప్పుడు నాకు అనుకూల ఫలితాలు అంటే ఎన్ని ఉన్నాయండి? కేవలం 5. క్లియర్? సో మొత్తం ఫలితాలంటే నాకు ఎన్ని ఉన్నాయండి? 46. కాబట్టి నా ప్రాబిలిటీ ఏమవుతుంది? 5/46. ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ రెగ్యులర్ డెడోకేహెడ్రన్ కంటైన్స్ 12 ఫేసెస్ అంటున్నాడు. అంటే ఇది ఒక పాలీహైడ్రా, అంటే ఒక బహుముఖ పలకం కలిగింది. సాధారణంగా మనం క్యూబ్ తీసుకుంటాం, పాచికలు తీసుకున్నప్పుడు పాచికలు మనం ఏమవుతుందండి? 6 ఫేసెస్గా రాసుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగరు డెడోకేహెడ్రన్ అనేది. ఇది ఒక రెగ్యులర్ డెడోకాన్ అంటున్నాడు. అంటే దీంట్లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయన్నాడండి? 12 ఫేసెస్ ఉన్నాయని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఫేస్ మీద కూడా 1 to 12 అనే నెంబర్స్ని రాసి ఉంచాడు. అంటే మన క్యూబ్ అయితే ఏదే విధంగా తీసుకుంటున్నామో ఈ డొడికేడ్రన్ కూడా అదే విధంగా తీసుకుంటున్నాను. అయితే క్వశ్చన్లు ఏమంటున్నాడంటే, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు.
సో 1 నుంచి 12 వరకు ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే 1 to 12లో మనకి సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయండి 2, 4, 6, 8, 10, 12 క్లియర్. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ మనకి ఎన్ని అవుతున్నాయండి 6 అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ 1 to 12లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అవుతున్నాయో చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ మనకి ఎన్ని అవుతున్నాయండి 2, 3, 5, 7, 11 అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయండి 4 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి క్లియర్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఏదో చేస్తున్నాను. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ అంటే నాకు మొత్తం అనుకూల ఫలితాన్ని ఏంటండి 6 టోటల్ అంటే 12 కాబట్టి నా ప్రాబిలిటీ 6/12 క్లియర్. ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అడుగుతున్నాడు. సో ప్రైమ్ నెంబర్ అడుగుతున్నాడు. నాకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని వచ్చాయండి ఇక్కడ 5 వచ్చాయండి ఇవి. సో 5 సో నా ప్రాబిలిటీ 5/12. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఫైండ్ చేయమంటున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మైనస్ చేస్తున్నాను క్లియర్. సో ఎప్పుడైతే మైనస్ చేస్తున్నానో 6 - 5 ఎంతండి 1/12 అవుతుంది. సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా మనం క్యూబ్ని ఏ విధంగా అయితే చేసుకున్నామో ఈ డెడికేటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అదే విధంగా ప్రాబిలిటీలో చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 మండేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని అడుగుతున్నాడు. సో సాధారణంగా మనం ఇయర్స్ని చూసుకుంటే దెర్ ఈజ్ ఎ 2 types ఆఫ్ ఇయర్స్. వన్ ఈజ్ లీప్ ఇయర్, సెకండ్ వన్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఏదైనా ఒక సంవత్సరంలో 366 రోజులు ఉంటే దాన్ని మనం ఏమంటాం లీప్ ఇయర్ గాను, అలా కాకుండా 365 రోజులు ఉంటే దాన్ని నాన్ లీప్ ఇయర్ గాను అనడం జరుగుతుంది. ఇప్పుడు మనం లీప్ ఇయర్ అదేవిధంగా నాన్ లీప్ ఇయర్ సంబంధించి ఏ విధంగా మనం చెప్పగలం? ఎప్పుడైనా సరే ఇచ్చిన సంవత్సరం అనేది ఈ గివెన్ ఇయర్ అనేది 4తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ నాన్ లీప్ ఇయర్. సపోజ్ నేను 2002 చూశాను, ఇదేమవుతుంది నాకు 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇదేమవుతుందంటే ఇది నాన్ లీప్ ఇయర్. అదేవిధంగా ఇప్పుడు 2026 ఇది కూడా నాకు 4తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వదు, ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లీప్ ఇయర్. ఎప్పుడైతే నాన్ లీప్ ఇయర్ అయ్యిందో ఫిబ్రవరిలో కేవలం 28 డేస్ ఉంటే దాన్ని మనం 365 డేస్గా తీసుకుంటాం. అలా కాకుండా లీప్ ఇయర్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ 2 కేసెస్ అండి. ఒకటి సెంచురీ ఇయర్. సెంచురీ ఇయర్ అంటే మీకు తెలుసు 100, 200, 300 ఈ విధంగా కూడా దాన్ని సెంచురీ ఇయర్ అంటాం. రెండోది నాన్ సెంచురీ ఇయర్ క్లియర్. సో అంటే సెంచురీ ఇయర్ కానిది. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి సెంచురీ ఇయర్ లీప్ ఇయరా కాదో మనం ఫైండ్ చేయాలంటే ఇయర్ని ఎప్పుడూ కూడా మనం 400తో డివైడ్ చేయాలి. ఇలా 400తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, అవ్వకపోతే నాన్ లీప్ ఇయర్. సపోజ్ నేను చూద్దాం 2000 ఉంది. సో 2400తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. అలా కాకుండా నేను 1900 తీసుకున్నాను. 1900 అనేది 400తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ నాన్ సెంచురీ ఇయర్కి వచ్చేసరికి అంటే ఉదాహరణకి ఇప్పుడు 2024 ఉంది, ఇది నాన్ సెంచురీ ఇయర్. ఇలాంటి వాటికి ఎప్పుడైనా 4తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వకపోతే అది నాన్ లీప్ ఇయర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వద్దాం. మన క్వశ్చన్ ఏమన్నాడంటే లీప్ ఇయర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఈ 360 డేస్ని మనం రాసుకుంటే నేను చూడండి 52 × 7 + 2 days అంటే దాని అర్థం ఏంటి? మనం అవునన్నా కాదన్నా వారానికి 7 రోజులు క్లియర్. అంటే ఒక సంవత్సరంలో ఖచ్చితంగా 52 వీక్స్ వస్తాయి కాబట్టి 52 వారాలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? 52 ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు అన్నీ కూడా మనకి ఖచ్చితంగా 52 వస్తాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? 53 మండేస్ కావాలి. అంటే అవునన్నా కాదన్నా ఇంక రిమైనింగ్ ఈ 2 days గురించే మనం చర్చించాలి. ఎప్పుడైతే 2 days గురించి చర్చించాలంటే మనం వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మనం మిగిలింది ఎన్ని రోజులు అండి? 2. నా ప్రాబిలిటీ ఏమవుతుంది? 2/7. టిక్ పెడితే ఆన్సర్ కరెక్టే. కానీ ఎగ్జిబిషన్ ఆఫ్ కాన్సెప్ట్ మనకు రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 days మిగిలిందంటే 2 సోమవారాలు వరుసగా వచ్చేస్తాయని కాదు. దాని అర్థం ఏంటి? సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెడ్నెస్డే, వెడ్నెస్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే,
సాటర్డే సండే. అంటే మనకి ఈ 2 డేస్ కాంబినేషన్ ఈ విధంగా వస్తాయి. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తున్నాయండి 7. 1 2 3 4 5 6 7. ఇందులో మనకి ఏం కావాలి, కేవలం మండేకి సంబంధించిందే కావాలంటే మండేకి సంబంధించింది కావాలంటే అయితే అది సండే మండే అయినా నాకు 53 మండేస్ అవుతుంది, లేదా మండే ట్యూస్డే అయినా సరే నాకు 53 మండేస్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయండి, కేవలం 2 ఉన్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని 2, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని 7. కాబట్టి నా ప్రాబిలిటీ 2/7 ఆప్షన్ 2 అనేది నా యొక్క ఆన్సర్. ఈ కాన్సెప్ట్ కరెక్ట్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమనండి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్డ్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఎప్పుడైతే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మనం మాట్లాడామో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి మనకి 52 ఇన్ నెంబర్. క్లియర్. ఈ 52 కార్డ్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ కలర్. వన్ ఈజ్ రెడ్ కలర్ కార్డ్స్, సెకండ్ వన్ ఈజ్ బ్లాక్ కలర్ కార్డ్స్. ఎప్పుడైతే రెడ్ కలర్లో మనకి ఎన్ని ఉంటాయండి ఈక్వల్గా 26, అదేవిధంగా బ్లాక్ కలర్లో కూడా మనకి ఎన్ని ఉంటాయండి 26 కార్డ్స్ ఉంటాయి. క్లియర్. ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్ కార్డ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో వన్ ఈజ్ కాల్డ్ డైమండ్, రెండోది హార్ట్. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కలర్ విషయానికి వచ్చేసరికి కూడా మనం మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం ఈక్వల్ పార్ట్గా. వన్ ఈజ్ క్లబ్, సెకండ్ వన్ ఈజ్ స్పేడ్. క్లియర్. సో మనకి ఇందులో ఏమవుతుంది, ఇందులో 13 కార్డ్స్, అదేవిధంగా ఇందులో 13 కార్డ్స్, అదేవిధంగా క్లబ్ అండ్ స్పేడ్లో కూడా మనకి 13 కార్డ్స్ ఉంటాయి. కానీ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్డ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రతి దాంట్లో చూస్తే మనకి ఖచ్చితంగా 13 కార్డ్స్లోని మనకి ఏమవుతుందంటే నెంబర్ కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఉంటాయి, నాన్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో ఫేస్ కార్డ్స్ అంటే ఏమవుతాయి మనకి 3 ఫేస్ కార్డ్స్, అది కింగ్, జాక్, క్వీన్. క్లియర్. అదేవిధంగా మనకి నెంబర్ కార్డ్స్ విషయానికి వచ్చేసరికి మనకి 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా నాన్ ఫేస్ కార్డ్ కింద మనం ఆస్ అంటే ఒక పిక్చర్ కార్డు మనం తీసుకుంటాం. ఇది నెంబర్ కార్డు, అదేవిధంగా ఆస్ అనేది మనకి పిక్చర్ కార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ 9 నెంబర్ కార్డులో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 to 10 వరకు ఉంటుంది. ఇందులో కేవలం మనం ఏమంటున్నాడు ఈవెన్ నెంబర్ కార్డే అంటున్నాడు. ఈవెన్ నెంబర్ కార్డ్ అంటే 2 4 6 8 10 అంటే మనకి ఎన్ని వస్తున్నాయి 5 కార్డ్స్ వస్తున్నాయి. ఈ 5 కార్డ్స్ మనకి ఎక్కడ రెడ్ కలర్లో ఉన్న వాటిని తీయమంటున్నాడు. ఎప్పుడైతే మనం చూస్తే డైమండ్లో ఎన్ని ఉంటాయండి 5 ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి రెడ్ కలర్. అదేవిధంగా హార్ట్లో కూడా మనకి 5 ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి. అంటే మన టోటల్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని వస్తున్నాయి 5 + 5 అంటే 10. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్నండి 5 + 5 10 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్నండి 52. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది 5/26 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి బ్యాగ్ కంటైన్స్ 7 రెడ్ బాల్స్ అండ్ 8 బ్లూ బాల్స్ అంటున్నాడు. సో బ్లూ బాల్స్ ఎన్ని అన్నారండి, బ్లూ బాల్స్ 18 నెంబర్. అదేవిధంగా మనకి సో రెడ్ బాల్ ఎన్ని అని చెప్పారండి 7 నెంబర్. క్లియర్. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు, ఇఫ్ 2 balls ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ 1/1 వితౌట్ రీప్లేస్మెంట్, అంటే ఒక్కసారి తీసిన బాల్ని మళ్ళీ రీప్లేస్ చేయకూడదు. క్లియర్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ఫస్ట్ బాల్ ఈజ్ బ్లూ అండ్ సెకండ్ బాల్ ఈజ్ రెడ్. సో ఫస్ట్ బాల్ బ్లూ, అదేవిధంగా సెకండ్ బాల్ రెడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడైతే నాకు బ్లూ బాల్కి సంబంధించినటువంటి ప్రాబిలిటీ కావాలో మొత్తం బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయండి నాకు 8. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని అవుతున్నాయండి నాకు 15. క్లియర్. సో ఇప్పుడు నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లూ బాల్ నాకు ఏమవుతుంది ఫేవరబుల్ ఈవెంట్స్ 8, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 15. సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 8/15. నెక్స్ట్ నాకు రెడ్ బాల్ వచ్చే ప్రాబిలిటీ కావాలి. ఎప్పుడైతే రెడ్ బాల్ వచ్చే ప్రాబిలిటీ కావాలంటే కేవలం నేను రెడ్ బాల్ నుంచి రెడ్ బాల్ తీయాలి. కాబట్టి సో నాకు ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్నండి 7. అదేవిధంగా ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుంది 15లో నుంచి ఒక బాల్ తీసాను కాబట్టి ఇంక 14 అవుతుంది. క్లియర్. సో బోత్ ఆర్ డిఫరెంట్ వర్క్స్ కాబట్టి నేను ఇంటూ చేస్తున్నాను. సో 7 1s 7 2s 2 1s 2 4s. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి 4/15 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బాల్ బ్లూ అండ్ సెకండ్ బాల్ రెడ్ అనే కండిషన్ వాడు ఇస్తారు కాబట్టి నేను ఫస్ట్ బాల్ బ్లూ తీసాను, సెకండ్ బాల్ రెడ్ తీసుకున్నాను. ఇంక 8C1 15C1 అని రాసిన NC1 ఈజ్ ఈక్వల్ టు N కాబట్టి నేను డైరెక్ట్గా రాశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఈజ్ 2, -1 అండ్ ఇట్స్ వర్టెక్స్ A ఈజ్ ఈక్వల్ టు 3, -5 అయితే దెన్ ఫైండ్ ద BC మిడ్ పాయింట్ BC కట్టమండి. సపోజ్ ఇక్కడ నేను ABC అనే ఒక ట్రయాంగిల్ గీసుకున్నాను. సో దిస్ ఈజ్ A, B అండ్ C. నెక్స్ట్ సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలో మధ్యగత రేఖల మిలిత బిందువు అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. సో మీడియన్ అంటే మనకి ఏం తెలుస్తుంది? త్రిభుజ శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసినటువంటి రేఖ ఆ భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తే దాన్ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. కాబట్టి ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. క్లియర్? ఇప్పుడు దీని ఏదో నేను D అనుకున్నాను. ఇప్పుడు D అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా BCల యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. కారణం ఏంటి? మధ్య బిందువు దగ్గర టచ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మన క్వశ్చన్లో A అనే వర్టెక్స్ ఇవ్వడం జరిగిందండి. ఎంత ఇచ్చారు? A అనే వర్టెక్స్ 3, -5 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రాయిడ్ అంటే ఏంటి? మధ్యగత రేఖల మిలిత బిందువే మనకి సెంట్రాయిడ్ అవుతుంది. ఇగో ఇదొక మధ్యగత రేఖ, అదేవిధంగా ఇదొక మధ్యగత రేఖ వచ్చింది. దీని యొక్క మిలిత బిందువు G అనుకున్నాను. సో ఈ యొక్క G వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 2, -1 ఇచ్చాడు. మనకి ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఎప్పుడూ కూడా సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము ఆ యొక్క మధ్యగత రేఖని శీర్షం నుంచి ఫ్రమ్ ద వర్టెక్స్ ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇన్ 2:1 రేషియో. అంటే దాని అర్థం ఏంటండి? ఎప్పుడు కూడా AG:GD ఎప్పుడు మనకి ఏమవుతుందండి? 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఒక త్రిభుజంలోని గురుత్వ కేంద్రము శీర్షం నుంచి వచ్చినటువంటి మధ్యగత రేఖని ఎప్పుడు 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి నాకు ఈ రేషియో తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ రేషియోని ఈ యొక్క కోఆర్డినేట్స్ని ఉపయోగించుకొని నేను D అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ చేయాలి. అంటే ఏ కాన్సెప్ట్కి వెళ్తే మనం కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్ని రెండింటిని మిక్స్ చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దీన్ని ఒక లైన్గా తీసుకున్నాను, ఈ మధ్యగత రేఖని. సపోజ్ ఇది AD అనేది ఒక లైన్ మధ్యగత రేఖ. ఇక్కడ నాకు G అనే ఒక పాయింట్ ఉంది. ఇక్కడ A యొక్క కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు? నాకు 3, -5 ఇచ్చాడు. సో G యొక్క కోఆర్డినేట్స్ కూడా మనకి 2, -1 ఇచ్చాడు. ఇప్పుడు నేను D యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ చేయాలి. కానీ దీని యొక్క రేషియో మనకి ఏమని ఇచ్చాడంటే 2:1 అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే దీన్ని మనం సాల్వ్ చేయాలో AD అనే ఒక లైన్ని G అనే ఒక పాయింట్ ఇంటర్నల్గా అంతరంగా 2:1 నిష్పత్తులు డివైడ్ చేస్తుందంటే మనకి బైసెక్టింగ్ ఫార్ములాస్లో సంబంధించి ఇంటర్సెక్టింగ్ ఫార్ములాస్ ఒకటి ఉన్నాయి. ఏంటండి? ఎప్పుడైతే ఇంటర్నల్గా M:N నిష్పత్తిలో విభజిస్తే మనం వాడే ఫార్ములా ఏంటి? mx2 + nx1/m + n. అదేవిధంగా my2 + n1y/m + n. సో ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ ఫార్ములా కాన్సెప్ట్ కాకుండా ఒక చిన్న డీవియేషన్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుని ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామని చూద్దాం. ఏమీ లేదండి, నాకు రేషియో కావాలి కాబట్టి సపోజ్ ఈ యొక్క కోఆర్డినేట్ని X అనుకున్నాను, దీన్ని ఏదో Y అనుకున్నాను. క్లియర్? సో ఈ పాయింట్ ఏమవుతుంది? నాకు X, Y అవుతుంది. ఎప్పుడైతే నాకు ఈ యొక్క రేషియో 2:1 ఇచ్చాడో మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఫస్ట్ X కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ని ఫైండ్ చేయండి ఈ యొక్క సీక్వెన్స్లో. ఇప్పుడు నాకు X కోఆర్డినేట్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 3 - 2 అంటే 1. చూడండి, మైనస్ చేస్తుంది. అదేవిధంగా 2 - x అంటే 2 - x. కానీ లెక్క ప్రకారం ఈ రేషియో ఎంత ఇచ్చాడంటే 2/1 అని ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, నాకు ఏమవుతుంది? 1 × 1 ఇక్కడ 2 అంటే 1 = 4 - 2x. క్లియర్? ఇప్పుడు నాకు x వాల్యూ కావాలంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఎప్పుడైతే x వాల్యూ 3/2 వచ్చిందో అదేవిధంగా y కోఆర్డినేట్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. కానీ మనకి ఆప్షన్లో 3/2 ఉన్నది ఏకైక ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ABCD అనేది ఒక స్క్వేర్ అని చెప్పడం జరిగిందండి. సో నేను ఒక స్క్వేర్ని తీసుకుంటున్నాను, ABCD అనే ఒక స్క్వేర్ని. ఇక్కడ ABCD యొక్క కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది. సో A ఎంత అన్నారండి? 6, 9 అన్నాడు. B 11, 8 అని చెప్పడం జరిగింది. C 10, 3 అని చెప్పడం జరిగింది. D 5, 4 అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ డయాగ్నల్స్ ఆల్ ఇంటర్సెక్టింగ్ ఎట్ X అంటే ఈ యొక్క డయాగ్నల్స్ రెండూ కూడా X అనే ఒక బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయని చెప్పడం జరిగింది. సో నేను ఏం చేశానంటే దీని యొక్క డయాగ్నల్స్ గీయడం జరిగింది. ఎప్పుడైతే ఇది X దగ్గర ఖండించుకున్నాదో
మనకి ఏమడుగుతున్నాడంటే ట్రయాంగిల్ ఏఎక్స్బి యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతాడు. అంటే ఇగో ఈ పార్ట్ యొక్క ఏరియా మనం ఫైండ్ చేయాలి. ఎప్పుడైతే ఈ పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ చేయాలో మనకి ఏం కావాలి, కోఆర్డినేట్స్లో ట్రయాంగిల్ ఫార్ములా కావాలి అంటే మనకి ఎక్స్ కోఆర్డినేట్ కూడా కావాలి. సో ఎక్స్ కోఆర్డినేట్ మనం ఎలా ఫైండ్ చేస్తాం చూద్దాం. ఎప్పుడైనా మనం ఎక్స్ కోఆర్డినేట్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ జామెట్రీకి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక చతురస్రంలో కర్ణాల యొక్క ఖండన బిందువు ఖచ్చితంగా మధ్య బిందువు అవుతుంది. అంటే దాని అర్థం ఏంటండి, ఎప్పుడూ కూడా ఇవి రెండూ కూడా ఖచ్చితంగా మిడ్ పాయింట్ దగ్గరే ఖండించుకుంటాయి. ఇన్ ఏ స్క్వేర్ ద డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ 90 degrees కోణంతో పాటు రెండు సమాన భాగాలుగా విభజించబడుతుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, ఏసీ కానీ బీడీ కానీ మనం ఏం తీసుకున్న దాని యొక్క మధ్య బిందువు కడితే చాలు, అదే మన యొక్క ఏఎక్స్ యొక్క కోఆర్డినేట్ అవుతాయి. కాబట్టి నేను ఏదో ఏసీ యొక్క మిడ్ పాయింట్ కడుతున్నాను అనుకుంటున్నాను. ఏసీ అంటే నాకు ఏముంది, 6 + 10 అంటే 16. సో 16/2. అదేవిధంగా నాకు 9 + 3 అంటే 12/2. సో ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత అవుతుందండి, 16/2 అంటే 8 అవుతుంది. సో 12/2 అంటే 6 అవుతుంది. అంటే నాకు ఎక్స్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి. ఏమైనా వచ్చండి, 8,6. లేదా మీరు బీడీలు తీసుకుని అదే వస్తుంది చూడండి, 16/2 8 అండ్ 12/2 6. క్లియర్. ఎప్పుడైతే నాకు 3 కోఆర్డినేట్స్ వచ్చాయో నాకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్లో మనకి ఏంటండి, ఆఫ్ మోడ్ x1 - x2 x2 - x3 y1 - y2 y2 - y3. సో ఆ సీక్వెన్స్లో మనం చేసుకుంటే మనకి ఏరియా ఫైండ్ చేయొచ్చు. కాబట్టి నేను ఏరియాని ఫైండ్ చేస్తున్నాను. సో ఆఫ్ మోడ్, ఇప్పుడు చెప్పండి, ఇది x1 y1, ఇదేదో x2 y2, ఇదేదో x3 y3 అనుకోండి. ఇప్పుడు నాకు ఏమవుతుంది, x1 - x2 అంటే 6 - 8 అంటే -2. అదేవిధంగా 8 - 11 అంటే -3. 9 - 6 అంటే 3. 6 - 8 అంటే -2. క్లియర్. సో ఈ వాల్యూ మనం ఫైండ్ చేసుకుంటే ఏమవుతుంది, డెట్ కడితే ఆఫ్ ఇంటూ 2 2s 4, 3 3s +9. సో మనకి 13/2 అంటే 6.5 స్క్వేర్ యూనిట్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ ఒక మనకి లైన్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు, x - y = 6. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో మనం రాసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, x/6 + y/-6 = 1. అంటే ఇది x/a + y/b = 1 ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసాం. ఎప్పుడైతే నాకు ఇది తెలిసిందో x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, నాకు 6 అవుతుంది. y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, నాకు -6 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, x అక్షం మీద ఖండించుకునే బిందువు 6,0 అవుతుంది. y అక్షం మీద ఖండించుకునే బిందువు 0,-6 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కోఆర్డినేట్ని గీసామనుకోండి. సపోజ్ సో దిస్ ఈజ్ ద x యాక్సిస్, దిస్ ఈజ్ ద y యాక్సిస్. సో ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకున్నాను. ఇప్పుడు నాకు ఏర్పడేటువంటి లైన్ అనేది ఏమవుతుంది, 6,0 0,-6 అంటే ఈ విధంగా నాకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ x అక్షం ఖండించుకునే బిందువు ఏమైందండి, 6,0 అయింది. y అక్షం ఖండించుకునే బిందువు నాకు ఏమవుతుందండి, 0,-6 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆరిజిన్ O ఏమవుతుంది, 0,0 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఈ షేప్ ఏ లోపల ఉంది, మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది. సపోజ్ ఇది O, ఇది A, ఇది B అనుకోండి. OAB అనేది ఏమవుతుంది, మనకు ఒక ట్రయాంగిల్ అవుతుంది. అంతేకాదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి 3 కోఆర్డినేట్స్ తెలిసాయో దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ చేయొచ్చు కదండి. సపోజ్ ఇది x1 y1, ఇది x2 y2, అదేవిధంగా ఇక్కడ x3 y3 అనుకోండి. సో మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్లో ఏమవుతుందండి, g = x1 + x2 + x3/3, అదేవిధంగా y1 + y2 + y3/3. క్లియర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ చేస్తే ఏమవుతుంది, 0 + 0 + 6 అంటే 6/3, అదేవిధంగా -6/3 అవుతుంది. 6/3 అంటే ఎంత అవుతుంది, 2. -6/3 అంటే -2. సో 2, -2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఏమైనా
the lines x plus 2y is equal to 3 and 3x minus 2y is equal to 1 meet the y axis at two distant points and then find the distance between the points. అంటే ఇప్పుడు ఆ పాయింట్స్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే మనం ఏం రాయొచ్చు, x/3 డైరెక్ట్గా రాసేస్తున్నాం దీన్ని, x/3 ప్లస్ y/3/2 ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే మనకి ఏమవుతుందండి, x/1/3 ప్లస్ y/1/2 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? అంటే ఇక్కడ మనకి పాయింట్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ వచ్చాయి, కానీ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, కేవలం y అక్షాన్ని మాత్రమే ఖండించుకోండి. అంటే y ఇంటర్సెప్ట్కి సంబంధించిన పాయింట్సే తీసుకుంటున్నాం. కాబట్టి ఇది y అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది అండి, నాకు 0,3/2 దగ్గర ఖండిస్తుంది. అదేవిధంగా ఇది 0,-1/2 దగ్గర ఖండిస్తుంది. ఇప్పుడు దీంతో ఏర్పడే లైన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం పిక్టోరికల్గా. సో మనకి ఏర్పడేటువంటి లైన్స్ ఇగో ఈ విధంగా ఉంటాయండి. సో ఇందులో ఫస్ట్ లైన్ ఏమవుతుంది, ఇక 0,3 దగ్గర ఖండించుకుంటూ ఇలా y యాక్సిస్ వెళ్తుంది. అదేవిధంగా సెకండ్ లైన్ 0,-1/2 దగ్గర ఖండించుకుని వెళ్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే ఇగో ఈ 2 పాయింట్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్సే మనకు కావాలి. క్లియర్? సో ఎప్పుడైతే 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ కావాలంటే కేవలం y కోఆర్డినేట్స్ మీదే ఉంది కాబట్టి మనం ఈ డిస్టెన్స్ని చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలాగా, వాట్ ఇస్ ద y కోఆర్డినేట్, ఇక్కడ 3/2, వాట్ ఇస్ ద y కోఆర్డినేట్ ఇయర్ -1/2, కాబట్టి 3/2 -1/2. అది కాస్త నాకు ఏమవుతుందండి, 3 + 1 అంటే 4/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లేదా మీరు డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకుని యూ గెట్ ద సేమ్ ఆన్సర్. 3:5:7 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 300 మీటర్స్. అంటే దీని అర్థం ఏంటండి, ఒక సైడ్ నాకు 3 పార్ట్స్ అంటే 3x అనుకున్నాను, 5 పార్ట్స్ అంటే 5x అనుకున్నాను, 7 పార్ట్స్ అంటే మనకి ఇది 7x అనుకున్నాను. క్లియర్? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి 15x ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడండి, 300 ఇచ్చాడు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందండి, 20. ఎప్పుడైతే x వాల్యూ 20 అయిందో దీని యొక్క ఒక సైడ్ లెంత్ నాకు ఏమవుతుందండి 60, మరొక సైడ్ లెంత్ 100, మరొక సైడ్ లెంత్ 140. క్లియర్? ఇప్పుడు నాకు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్గా తీసుకుంటే దీని లెంత్ని ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, √s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, ఈ రోజు ఫార్ములా ప్రకారం a+b+c/2 సెమీ పెరిమీటర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని నేను దీన్ని ఫైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలుసు ఎస్ వాల్యూ మనకి ఏమవుతుందండి, 300/2 అంటే 150. సో నాకు ఏరియా ఈజ్ ఈక్వల్ టు √s ఇంటూ అంటే 150 ఇంటూ 150 - 60 ఎంతండి, 90. 150 - 100 50, 150 - 140 10. కానీ లెక్క ప్రకారం ఆ ఏరియా ఎంత ఇచ్చాడండి, a√3 ఇచ్చాడు. క్లియర్? ఇక్కడ 1 2 3 4 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ బయటకు వస్తాయి కాబట్టి ఇంటూ 100 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ √3 9 ఉంది కాబట్టి ఒక 3 బయటకు వస్తుంది కాబట్టి 3 ఇంటూ ఈ 15 రాస్తే ఎన్ని రాయొచ్చు, 15ని 3 ఇంటూ 5గా రాయొచ్చు కదా. కాబట్టి ఇందులో కూడా ఒక 5 బయటకు వచ్చేస్తుంది కాబట్టి 5 ఇంటూ √3. క్లియర్? అంటే ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 1500 √3. ఇక్కడ √3 క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత అండి, 1500 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి 3Dకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, a(4,1,2), b(5,x,0) అన్నాడు. ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ C అండ్ D అని ఇచ్చాడు. అయితే x వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సపోజ్ ఏదో x1 y1 z1 ఒక పాయింట్, అదేవిధంగా x2 y2 z2 అనేది మరొక పాయింట్. ఈ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ మనకు కావాలి అంటే సో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతుందండి, x2 - x1, y2 - y1, z2 - z1. ఇవేమవుతుందంటే దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. క్లియర్? ఎప్పుడైతే మనకి 2 లైన్స్ యొక్క డైరెక్షన్ రేషియోస్ తెలిసాయో దాన్ని బట్టి ఒక పర్పెండిక్యులర్ అయితే ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ చూద్దాం. సపోజ్ ఇది డైరెక్షన్ రేషియో దీన్ని ఏదో a1,
దీని ఏదో B1, దీని ఏదో C1 అనుకున్నాను. అదేవిధంగా మరొక లైన్ తీసుకుంటే దాని యొక్క డైరెక్షన్ రేషియోస్ A2, B2, C2 అనుకుంటే ఎప్పుడైతే 2 లైన్స్ డైరెక్షన్ రేషియోస్ తెలిసాయో అవి రెండూ కూడా పర్పెండిక్యులర్ అయితే అలాంటి సందర్భంలో ఎప్పుడు A1, A2 ప్లస్ B1, B2 ప్లస్ C1, C2 వాల్యూ మనకి 0 అవుతుంది. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేస్తాను. ఎప్పుడైతే నేను AB యొక్క డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేస్తున్నానో సో AB యొక్క డైరెక్షన్ రేషియోస్ క్లియర్. నాకు ఏమవుతుంది x2 మైనస్ x1 కాబట్టి దీని ప్రకారంగా చూస్తే 5 మైనస్ 4 అంటే 1, x మైనస్ 1, 0 మైనస్ 2 అంటే -2. సేమ్ అదేవిధంగా నాకు CD యొక్క డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేస్తున్నాను. సో దీని యొక్క డైరెక్షన్ రేషియో నాకు ఏమవుతుందండి 3 మైనస్ 1 అంటే 2, 5 మైనస్ 2 అంటే 3, 7 మైనస్ 3 అంటే 4. సో ఎప్పుడైతే నాకు డైరెక్షన్ రేషియోస్ వచ్చాయి దాని యొక్క 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే మనకేం తెలుసు A1, A2, B1, B2, C1, C2 0 కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1 అంటే 3x మైనస్ 3 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని కాస్త రాస్తే మనకి ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్త -11 ప్లస్ 2 అంటే -9 అవుతుంది, అటుపక్క వెళ్తే +9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 9. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి 3 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, when the origin is shifted to 3, -1 by the translation of axis, the coordinate of a point P are changed as -2, -4, then find the coordinate of P in original system. సపోజ్ నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నానండి. సో ఈ విధంగా x యాక్సిస్ అదేవిధంగా y యాక్సిస్ని తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద x యాక్సిస్, దిస్ ఈజ్ ద y యాక్సిస్. సో ఇక్కడ ఆరిజిన్ నేను O అనుకున్నాను, ఇది 0, 0 అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఏదో ఒక పాయింట్ ఉందండి, P ఆఫ్ ఇది స్మాల్ x స్మాల్ y అనుకున్నాను కాబట్టి ఇది స్మాల్ x, స్మాల్ y అని ఒక పాయింట్ తీసుకున్నాను xx yxలో క్లియర్. ఇప్పుడు దీని అర్థం ఏంటండి, ఈ పాయింట్ అనేది x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఈ డిస్టెన్స్లో ఉంది, అదేవిధంగా y యాక్సిస్ నుంచి ఈ డిస్టెన్స్లో ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఈ లెంత్ ఏమవుతుంది నాకు స్మాల్ x అనుకుంటే ఈ లెంత్ నాకు ఏమవుతుందండి స్మాల్ y అవుతుంది. ఓకేనా. తర్వాత ఆరిజిన్ని షిఫ్ట్ చేశాడు. నేను సపోజ్ ఈ ఆరిజిన్ని h, k అనే ఒక పాయింట్ దగ్గర షిఫ్ట్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కోఆర్డినేట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు నాకు కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క యాక్సెస్లో దీన్ని క్యాపిటల్ X అనుకున్నాను, దీన్ని క్యాపిటల్ Y అనుకున్నాను. సో క్యాపిటల్ X, క్యాపిటల్ Y అనే ఒక కొత్త యాక్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆరిజిన్ ఏమైంది షిఫ్ట్ అయింది, అంటే 0, 0 నుంచి ఇక్కడ నాకు h, k అనే పాయింట్కి షిఫ్ట్ అయిపోయింది ఆరిజిన్ క్లియర్. ఇప్పుడు జనరల్గా 0, 0 ఉన్నప్పుడు నా యొక్క పాయింట్ ఏంటండి P ఆఫ్ x, y అయింది. ఎప్పుడైతే కొత్తగా షిఫ్ట్ అయిందో ఇప్పుడు ఇదే పాయింట్ నాకు ఏమవుతుంది P ఆఫ్ క్యాపిటల్ X, క్యాపిటల్ Yగా అవుతుంది. ఇప్పుడు గమనిస్తే ఇక్కడి నుంచి ఈ లెంత్ మనకి ఎంత అవుతుందండి h అవుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ లెంత్ నాకు ఏమవుతుందండి k అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ పాయింట్ని క్యాపిటల్ P ఆఫ్ x, y అనే పాయింట్ని తీసుకుంటే ఈ లెంత్ నాకు ఏమవుతుంది ఇక్కడి నుంచి ఇది క్యాపిటల్ X అవుతుంది. అదేవిధంగా నాకు ఈ లెంత్ ఏమవుతుందండి క్యాపిటల్ Y అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం గమనిస్తే 0, 0తో పోల్చినప్పుడు నా యొక్క లెంత్ ఈ స్మాల్ x అనే లెంత్ నాకు ఇప్పుడు ఏ విధమైందంటే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఎలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి h అయింది, ఇక్కడి నుంచి ఇక్కడ క్యాపిటల్ X అయింది. అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి h ప్లస్ క్యాపిటల్ X క్లియర్. అదేవిధంగా నాకు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్నటువంటి ఈ స్మాల్ y అనే లెంత్ ఇప్పుడు ఏమైందండి k ప్లస్ క్యాపిటల్ Yగా మారింది, అంటే k ప్లస్ క్యాపిటల్ Y క్లియర్. ఇప్పుడు ఈ యొక్క కండిషన్ అనేది ఎలా వచ్చింది అనేది మనకు అర్థమైంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు,
ఆరిజిన్ ఏమన్నాడు షిఫ్ట్ అయ్యిందంటే ఇది హెచ్ కామా కే అని ఏమైందండి 3, -1 అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పాయింట్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అయితే స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై వాల్యూ నీకు కావాలి. కాబట్టి హెచ్ వాల్యూ ఎంతండి 3 - 2, అదే కే వాల్యూ -1 -4. అప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ కూడా నాకు ఏమవుతుందండి 1, స్మాల్ వై ఈజ్ కూడా నాకు ఏమవుతుందండి -5 అవుతుంది. వాట్ ఇస్ ద ఒరిజినల్ సిస్టంలో ఉండేటువంటి పి యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏమవుతుందండి 1, -5 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు, ఇది ఎప్పుడైతే ఆరిజిన్తో ఇంటర్సెక్ట్ అవుతుందో అప్పుడు ఈ పేర్ ఆఫ్ ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కాస్త మనకి ఏ విధంగా మారుతుందండి ax² + 2hxy + by² 0 అవుతుంది. అంటే పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది ఎక్స్కి సంబంధించిన కోఎఫిషియంట్ వైకి సంబంధించిన కోఎఫిషియంట్ కాన్స్టెంట్లు ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ ద కండిషన్ g = f = c = 0. సో సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఒక పెరాబోలా ఇచ్చాడండి, దాని యొక్క ఫోకస్ ఫైండ్ చేయమంటున్నాడు. ఇచ్చినటువంటి పెరాబోలా మనం రాసుకుంటే x² = -8y అవుతుంది. దీన్ని కొంచెం రాస్తే x² = -4 × 2 × y అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఏర్పడేటువంటి పెరాబోలాకు సంబంధించినటువంటి గ్రాఫ్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో నేను ఈ విధంగా x యాక్సెస్ అదేవిధంగా y యాక్సెస్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్తో ఏర్పడేటువంటి గ్రాఫ్ అనేది పెరాబోలా గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ టువర్డ్స్ వై నెగిటివ్ సైడ్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా ఉండేటువంటి పెరాబోలాలో ఇది ఫోకస్ అనుకుంటే ఈ పాయింట్ ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి వై కోఆర్డినేట్ మీద ఉంది కాబట్టి ఈ వాల్యూ కాస్త మనకి 0, -a అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పడినటువంటి నాకు డైరెక్ట్ కాస్త ఏమవుతుంది y = a అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ పెరాబోలా యొక్క ఈక్వేషన్ ఫామ్ ఏమవుతుందండి మనకి y² = -4ax. ఇప్పుడు ఈ విధంగా ఏర్పడినటువంటి పెరాబోలాలో దీని యొక్క ఫోకస్ను మనం ఏ విధంగా తీసుకున్నామండి 0, -aగా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి పెరాబోలాలో ఫోకస్ ఏమవుతుందండి 0, ఇక్కడ ఏ వాల్యూ కాస్త నాకు ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి 0, -2 అవుతుంది దీని యొక్క ఫోకస్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అడుగుతున్నాడు ట్రిగనోమెట్రిక్ బేసిక్లో. సో ఇప్పుడు జనరల్గా వీటిని మనం సాల్వ్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏమిచ్చాడు tan θ × sin θ × cosecant θ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని కాస్త మనం రాస్తే tan θని అదే విధంగా ఉంచుతున్నాను ఇంటూ sin θ ఇంటూ cosecant θని ఏం రాయొచ్చు 1/sin θ రాయొచ్చు. ఇప్పుడు sin θకి sin θ క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం మిగులుతుందండి కేవలం tan θ మాత్రమే మిగులుతుంది. అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుంది 1 అయిపోతుంది. క్లియర్? సో ఇప్పుడు చెప్పండి నాకు tan θ √sec² θ -1 అనేది ట్రూ ఆఫ్ ఫాల్సా? మనకు తెలిసినటువంటి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీలో sec² θ - tan² θ 1 అయితే అప్పుడు tan θ √sec² θ -1 అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ దాంట్లో ఏమన్నాడండి cos² θ × 1 + cot² θ cot² θ అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసినటువంటి ఐడెంటిటీ ఏంటండి cosecant² θ - cot² θ 1. ఇప్పుడు దాని ప్రకారము 1 + cot² θ ఏం రాయొచ్చు cosecant² θ రాయొచ్చు కదా. అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఏమైపోతుంది cosecant² θ అయిపోతుంది. క్లియర్? ఎప్పుడైతే ఇది cosecant² θ అయిపోయిందో ఇక్కడ నాకు cos/cosecant అంటే ఇంకా బాగా దీన్ని రాయాలి అంటే cosecant² θ అని రాస్తే నేను రాయొచ్చు 1/sin² θగా రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి cos/sin θ అంటే ఏమవుతుంది నాకు cot θ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇది cot² θ cot² θ. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది సెకండ్ స్టేట్మెంట్ కూడా నాకు ఏమవుతుంది ట్రూ అవుతుంది. ఎందుకంటే LHS అదేవిధంగా RHS కూడా ఒకే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. మనకి తెలిసినటువంటి మరొక ఐడెంటిటీ sin² θ + cos² θ 1. సో దాని ప్రకారం 1 - cos² θ బదులు నేను రాయొచ్చండి sin² θ రాయొచ్చు. ఇప్పుడు cos/sin అంటే నాకు ఏమవుతుంది కాట్ అవుతుంది. అంటే ఫైనల్గా ఇది ఏమవుతుంది cot² θ -
కొసికెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. యాక్చువల్గా కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 లేదా కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి యాక్చువల్గా. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటంటే రాంగ్. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాంగో మనకి ఏమంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది నాట్ ట్రూ అవుతుంది. సో మన యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. So, 2 men on either side of an electrical pole of 15√3 meters height observes its top at the angle of elevation 30 degrees and 45 degrees respectively, then find the distance between the 2 men in meters అడిగాడు. అంటే మనకి ఏమంటున్నాడండి, ఇద్దరు వ్యక్తులు ఒక ఎలక్ట్రికల్ పోల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలా అబ్జర్వ్ చేసేటప్పుడు వాటి మధ్య ఏర్పడినటువంటి కోణం గురించి అన్నాడు. అంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనం తీసుకుంటే ఇది ఈ షేప్లోనే కదా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నేను ఎలక్ట్రికల్ ఫోన్ ఈ విధంగా తీసుకున్నాను, ఈ ఎలక్ట్రికల్ ఫోన్ లెంత్ 15√3 అనుకున్నాను. క్లియర్. సపోజ్ ఇది ఏ బి సి డి, ఏడి అనేది ఎలక్ట్రికల్ పోల్. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రికల్ పోల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక యాంగిల్ ఎంత అన్నాడండి, 30 degrees అన్నాడు. క్లియర్. మరొక యాంగిల్ ఏమన్నాడు మనకి 45 degrees అన్నాడు. సో ఎప్పుడైతే దగ్గరగా ఉండే యాంగిల్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది 45 degrees తీసుకున్నాను, ఇది 30 degrees తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, బీసీ లెంత్ కావాలి. ఎప్పుడైతే బీసీ లెంత్ కావాలో నేను ఇక్కడ బీడీ లెంత్ అదేవిధంగా డీసీ లెంత్ రెండింటిని ఫైండ్ చేసి యాడ్ చేస్తే వచ్చేదే నా యొక్క ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు అంటున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే ఇక్కడ నాకు tan 45 వాల్యూని ఫైండ్ చేసి అనుకోండి. సో tan 45 ఈజ్ కూడా నాకు ఏమవుతుంది, ఎదుటి భుజం బై ఆసన భుజం. అంటే నాకు ఇది ఏమవుతుంది, ఏడి బై బీడి. క్లియర్. సో tan 45 అంటే మనకి ఏం తెలుసు, స్పష్టంగా 1. అంటే దీన్ని ఏం రాయొచ్చు, 1/1గా రాయొచ్చు. అప్పుడు ఏడి లెంత్ మనకి ఎంత అవుతుంది, 15√3 అయితే బీడీ లెంత్ కూడా మనకి ఏమవుతుంది, 15√3 అవ్వాలి. ఎందుకు ఇది 1 part 15√3 అయితే ఇది కూడా 15√3 అవ్వాలి. సో దీని యొక్క లెంత్ ఏమొచ్చింది, నాకు 15√3 వచ్చింది. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, డీసీ లెంత్ కట్టాలి. ఇప్పుడు tan 60 ఫైండ్ చేసి అనుకోండి, tan 60 ఈజ్ ఈక్వల్ టు కూడా నాకు ఏమవుతుంది, ఏడిఈ బై డీసీ అవుతుంది. సో tan 60 అంటే మనకి tan 30 కదా. సో tan 30 అంటే మనకి ఏం తెలుసండి, 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏడీ లెంత్ ఎంతండి, 15√3. సో ఇప్పుడు నాకు డీసీ లెంత్ కావాలి. సో అప్పుడు డీసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, 15×3 45 meters అవుతుంది. సో ఇది 45. ఇప్పుడు నాకు ఓవరాల్గా ఈ రెండింటి మధ్య లెంత్ కావాలంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, బీడీ ప్లస్ డీసీ అంటే 15√3 + 45. సో ఇందులో వచ్చి నేను 15 కామన్ తీసానుకోండి, ఇక్కడ √3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. సో నా ఆన్సర్ అవుతుంది 15 × 3 + √3 అంటే ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. అంటే బి దగ్గర ఏమన్నాడంటే లంబకోణం ఏర్పడింది అన్నాడు. ఎప్పుడైతే బి దగ్గర లంబకోణం ఏర్పడిందో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది 90 degrees అనుకున్నాను. క్లియర్. నెక్స్ట్ ఏసీబీ ఎంత అన్నారండి, మనకి 30 degrees అన్నాడు. ఎప్పుడైతే ఏసీబీ 30 degrees అన్నాడో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees కాబట్టి ఇదెంత అవుతుందండి, 60 degrees అవుతుంది. అయితే మనకి sin A + cos C వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఏబీ లెంత్ ఇచ్చాడు. ఇంకా ఏబీ లెంత్తో నాకు అవసరం లేదు, ఎందుకు డైరెక్ట్గా నాకు యాంగిల్స్ తెలిసే కాబట్టి sin A + cos C వాల్యూని డైరెక్ట్ ఫైండ్ చేస్తాను. ఇది కేవలం అనవసరమైన డేటా. సో ఇప్పుడు నాకు sin A అంటే ఎంతండి, sin 60 వాల్యూ కావాలి. అదేవిధంగా cos C అంటే cos 30 వాల్యూ కావాలి. సో sin 60 అంటే మనకి స్పష్టంగా తెలుసు √3/2. అదేవిధంగా cos 60 అన్న √3/2. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందండి, √3 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 cm ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 120 degrees ఎట్ ద సెంటర్, దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద కార్డ్ విత్ అండ్ రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ అని అడిగాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను ఈ విధంగా. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, మనకి 6 cm ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక కార్డ్ అనేది ఫామ్ అవుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఇక్కడ ఒక కార్డ్ ఫామ్ అవుతుందో ఇలా ఒక కార్డ్ గీసుకున్నాను. ఈ కార్డ్ అనేది ఏమవుతుంది, సెంటర్ తోటి ఎంత అయింది యాంగిల్ చేస్తుంది, 120 degrees యాంగిల్ చేస్తుంది. మనకి ఇది స్పష్టంగా తెలిసి ఇది ఓఏబి అనుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. ఎందుకు, అది రేడియస్ లెక్క ప్రకారం అది 6 cm ఇచ్చాడు. క్లియర్. అంటే ఇది 6, అదేవిధంగా ఇది 6. సో ఎప్పుడైతే దీని యొక్క వైశాల్యాన్ని మనకి ఫైండ్ చేయమంటున్నాడో మనకి ఈ యొక్క ట్రయాంగిల్ వైశాల్యాన్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎందుకు, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ట్రయాంగిల్ మనకి ఇచ్చినప్పుడు ఇచ్చిన ట్రయాంగిల్లో
ఏబి అనే ఒక లెంత్ వాటి మధ్య యాంగిల్ ఇస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి హాఫ్ ఏబి సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నేను దీన్ని ఫైండ్ చేయొచ్చు కదా. హాఫ్ ఇంటూ ఏ వాల్యూ బి వాల్యూ కంటే 6 ఇంటూ 6 సైన్ 120. క్లియర్. సో సైన్ 120 వాల్యూ ఫైండ్ చేస్తే సైన్ 120ని కాస్త నేను ఏం రాసుకోవచ్చు 90 + 30గా రాసుకోవచ్చు. ఇది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్. ఎప్పుడైతే 90 ఉందో సైన్ కాస్త నాకు కాస్గా మారుతుంది. సో కాస్ 30. కాస్ 30 అంటే మనకి ఏం తెలుసండి √3/2. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు 2 ఆల్రెడీ 3లో పోతుంది కాబట్టి 3 6 18 ఇంటూ √3/2. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందండి 9√3 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే మనకి ఏమన్నా tan θ / sec θ -1 ప్లస్ tan θ / sec θ +1 అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవాలి. θ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు వస్తుంది, లేదా ఎల్సిఎం కాన్సెప్ట్లో చేసుకున్నా వస్తుంది, లేదా నేను ఎప్పుడు చెప్పే ఒక ట్రిక్ సింపుల్గా ఏంటంటే మనకి ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. క్లియర్. సో ఇక్కడ మనకి ఇది వాల్యూ θ అనుకోండి, ఇది 3, ఇది 4, ఇది 5 ట్రిప్లెట్స్. క్లియర్. ఇప్పుడు మనకి tan θ అంటే తెలుసు. సో నేను డైరెక్ట్గా వేసేస్తాను. tan θ అంటే మనకి ఏంటండి ఇక్కడ 3/4 బై sec θ -1 అంటే sec θ వాల్యూ నాకు ఏమవుతుందండి ఇది 5/4 అవుతుంది. సో 5/4 -1 ప్లస్ ఇక్కడ కూడా 3/4 బై 5/4 +1. సో మనం ఫైనల్గా ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే ఇక్కడ 4కి 4 రాసేస్తున్నాను. 3/4 బై 1/4 ప్లస్ 3/4 బై 9/4. సో 4కి 4 క్యాన్సిల్, 4కి 4 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏమవుతుందండి 3 + 1/3. 3 + 1/3 అంటే మనకి ఏమవుతుందండి 10/3 అవుతుంది. క్లియర్. కానీ ఇక్కడ నాకు అన్నింటినీ 2తో ఉంది కాబట్టి ఈ 10/3 నేను ఏ రాసుకోవచ్చు 2 ఇంటూ 5/3గా రాయొచ్చు. ఇప్పుడు 5/3 అంటే ఏమవుతుంది ఇక్కడ నాకు ఈ వాల్యూ కదా 5/3 అంటే హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. సో హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఏమవుతుందండి కొసికెంట్ θ. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 2 ఇంటూ కొసికెంట్ θ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు, లేదా సింపుల్గా θ ఈజ్ ఈక్వల్ టు 45 వేయద్దు. ఎందుకంటే ఇక్కడ tan, cot, cos ఇవన్నీ కూడా ఏమవుతుంది 45 దగ్గర ఈక్వల్ అవుతుంది. కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని తీసుకున్నా మీకు గెట్ ద సేమ్ ఆన్సర్. ఎల్సిఎం కాన్సెప్ట్లో చేసుకున్నా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి కొసికెంట్ θ + cot θ ఈజ్ ఈక్వల్ టు 1/3 దెన్ ఫైండ్ ద కొసికెంట్ θ అన్నాడు. సో మనకు తెలిసినటువంటి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటండి కొసికెంట్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి దాని ప్రకారం కొసికెంట్ θ + cot θ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా 1/3 అయింది అనుకోండి, అప్పుడు కొసికెంట్ θ మైనస్ కాట్ θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, కాట్కి క్యాన్సిల్. సో చివరిగా నాకు ఏం మిగులుతుంది 2 కొసికెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/3 + 3. క్లియర్. సో ఈ వాల్యూ కాస్త నాకు ఏముందండి 10/3 అవుతుంది. కేవలం నాకు కొసికెంట్ θ కావాలంటే 2 1లు 2 5లు కాబట్టి 5/3 నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్. లేదా మనం చెప్పినటువంటి ముందు క్లాస్లో ఉన్న ట్రిక్ అప్లై చేసుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది. ఏంటండి ఫార్ములా? ఎప్పుడైనా సరే కొసికెంట్ θ + cot θ ఈజ్ ఈక్వల్ టు 1/p ఇచ్చాడంటే మనకి కొసికెంట్ θ కావాలంటే ఏమవుద్దండి p² + 1/2p. సో ఈ ఫార్ములానైనా సరే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే వీ గెట్ ద సేమ్ ఆన్సర్. క్లియర్. సో దీంతో మనం ఫస్ట్ 1 to 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామండి. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అదేవిధంగా ఖచ్చితంగా డిఎస్సి ఉండే అవకాశం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా దీన్ని మీరు కొద్ది కాన్సన్ట్రేషన్గా ఒక టైం టేబుల్గా ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.